కేబినెట్ సమావేశం ముగిసింది. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ణయించింది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ప్రతిపాదించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గకుండా గతంలో నిర్దేశించిన డిజైన్కే కట్టుబడి ఉండాలని కేబినెట్ తీర్మానించింది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత తాము తీసుకుంటామని కేంద్రం చెప్పడాన్ని అభినందిస్తూ తీర్మానం చేసింది. ఇక బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అమరావతికి నిధులు ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సుమిత్ర, ఏపీ కేబినెట్ లో కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో భేటీ కావడం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు, ముఖ్యంగా పోలవరం అంశాన్ని సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఏదైతే దెబ్బతిన్నదో అక్కడ నిన్న మొన్నటి వరకు కూడా అక్కడ దాని నిర్మాణాన్ని సరిచేస్తే లేదా రిపేర్ చేస్తే సరిపోతుందని భావించినప్పటికీ కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి నిపుణుల కమిటీ దాన్ని కొట్టివేసింది. దీంతో ప్యారలల్ గా మరొక డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని చెప్పి ఏదైతే వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా మరొక డయాఫ్రమ్ వాల్ తిరిగి నిర్మించాలనే నిర్ణయానికి అయితే వచ్చారు. దానిలో భాగంగా కేబినెట్ ఆమోదం నేడైతే తీసుకోవడం జరిగింది. దీన్ని ఈ నెల 27న నీతి ఆయోగ్ సమావేశం ఢిల్లీలో జరగనున్న నేపథ్యంలో అక్కడ ప్రతిపాదించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా మరొక కీలకమైన అంశం అంటే గతంలో ఏదైతే డిజైన్ ఉందో పోలవరం ఎత్తు 45.72కు నిర్దేశిస్తూ డిజైన్ ఉందో దాన్ని అదే డిజైన్ లో ముందుకు వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఫస్ట్ ఫేజ్ లో 41.15 మాత్రమే నింపుతామని చెప్పిన నేపథ్యంలో కొంత ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అయితే ఫైనల్ గా తాము ఏదైతే డిజైన్ అనుకున్నారో ఆ డిజైన్ కి కట్టుబడి ఉండి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి బాధ్యతను తాము తీసుకుంటున్నామంటూ కేంద్ర బడ్జెట్లోనే మంత్రి నిర్మలా సీతారామన్ సాక్షాత్తు ప్రకటించడం, బడ్జెట్ తర్వాత కూడా జరిగినటువంటి మీడియా సమావేశంలో ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఈరోజు ఆమోదించారు. దీంతో పాటు అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామంటూ 15,000 కోట్లు వివిధ ఆర్థిక సంస్థల నుంచి ఇప్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాద తీర్మానాన్ని అయితే తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దీంతో పాటుగా మినిస్టర్స్, మంత్రులు ఎవరైతే నూతన మంత్రివర్గంలో మంత్రులు ఉన్నారో వీరందరికీ కూడా వారి వారి పేషీల్లో సిబ్బంది కోసం పోస్టుల క్రియేషన్కి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రధానంగా తీసుకుంటే కనుక పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ నిర్మాణం కోసం కేబినెట్లో చర్చ జరిగింది. కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించే ప్రతిపాదనకు కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కోసం నీతి ఆయోగ్ సమావేశంలో ప్రతిపాదించాలని కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో 27వ తారీఖున జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్న నేపథ్యంలో అక్కడ ఈ అంశాన్ని డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనను సీఎంఏ అక్కడ ప్రస్తావించనున్నారు. నీతి ఆయోగ్ లో ప్రతిపాదన కేబినెట్ ఆమోదం తప్పనిసరి కావడంతో ఈ రోజు కేబినెట్ సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చేసి ఆమోదింపు చేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కూడా తగ్గించకుండా గతంలో నిర్దేశించిన డిజైన్ ఏదైతే ఉందో దానికే కట్టుబడి ఉండాలని కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత తామే తీసుకుంటామని కేంద్రం ప్రకటించడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. అటు అమరావతి నిర్మాణానికి చేయూతనివ్వడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానాలు చేస్తూ వీటన్నిటిని కూడా రేపు 27వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి అందించడంతో పాటు నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి పోలవరం ప్రాజెక్టును వీళ్ళనంత తొందరగా పూర్తి చేసే అంశంపైన కూడా సిద్ధం కావాలి. అదేవిధంగా సీజన్ వేస్ట్ కాకుండా పోలవరం పనులను ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలని కూడా ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.